శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 6 స్కందాలు పూర్తి చేసాం. 7వ స్కందాన్ని కూడాను 11 భాగాలుగా 12 భాగాలుగా 11 భాగాలుగా నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును భగవంతుడునైన నలుమొగంబుల ప్రోడ భృగు దక్షాదులతోట మందర పర్వతంబునకు వచ్చి అందు నియమయుక్తుండును పిపీలికావృత్తమేధోమాంస చర్మ రక్తుండును వల్మీక తృణ వేణుపటల పరిచ్ఛన్నుండును మహాతప ప్రభావ సంపన్నుడును నై నీరంధ్ర నిబిడ నీరద నికర నినిష్ట నీరజ బంధుడున్ బోలే నివసించి ఉన్న నిజ్జరారాతిని చూచి వెరగుపడి నగుచూ ఇట్లనియే, ఓ సురారి కులేంద్ర, ఈ క్రియనుగ్రమైన తపంబును చేసి చూపిన వారు లేరింక చేయువారును లేరు. నేనీ సమాధికి మెచ్చి నిన్ను నీ అభీష్టములిత్తు నా ఆశమేటికి లెమ్ము మహాత్మ కోరుము కోరికల్. ఓ సురారి కులేంద్ర, ఈ క్రియనుగ్రమైన తపంబుమును చేసి చూపిన వారు లేరిక చేయువారును లేరు. నేనీ సమాధికి మెచ్చి నిన్ను నీ అభీష్టములిత్తు నా ఆశమేటికి లెమ్ము మహాత్మ కోరికల్. దంశవ్రాతములను పిపీలకులు మేధక్రవ్య రక్తంబులను సంశీర్ణంబులు చేసి పట్టి తినగా శల్యావశ్చుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమందు ఇంద్రియ భ్రంశం బెంతయులేక నీవు నిలువం ప్రాణంబులెట్లుండను. హిరణ్యకశిపుడి యొక్క తపస్సు గురించి మనం చెప్పుకున్నాం. ఆ తపస్సుకు మెచ్చాడు బ్రహ్మదేవుడు. వరం అడగమన్నాడు. ఎంత గొప్ప తపస్సు చేశావయ్యా, మొత్తం నీ ఒళ్ళంతా గుల్లయిపోయింది, కేవలం ఎముకలే మిగిలాయి. ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక, జలము అన్నము రెండు కూడా తీసుకోకుండా ఈ క్రియ 100 దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువులను నిలుపంగవచ్చునే. ఎంతవాడికైనా ఇంత గొప్ప కార్యం చేయటం సాధ్యం అవుతుందా? 100 దివ్య సంవత్సరాలు, మామూలు మానవ సంవత్సరాలు కాదు, దివ్య సంవత్సరాలు కదా. మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక రోజు దేవతలకి. అటువంటి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశావే అన్నం నీళ్లు లేకుండా. ఎవరికైనా సాధ్యమా ఇది? నువ్వు కోరిన కోరికలెల్లా ఇస్తాను, కోరుకోవయ్యా అని పలికి వనమక్షిక పిపీలిక భక్షితంబైన రక్షోభిభుని దేహంబు మీదన్ కమండల జలంబులు ప్రోక్షించిన మొత్తం ఈగలు దోమలు అన్నీ ముసురుకొని తినేసిన అతని శరీరం మీద కమండల జలాలు ప్రోక్షించాట బ్రహ్మదేవుడు. ఆ దానవేంద్రుడు కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గిత నిర్మల నీరధారా బిందు సందోహ సంసిక్త సకలాంగుడై తపంబు చాలించి సాంద్ర కీచక సంఘాత సంచాదిత వామలూరు మధ్యంబు విరువడి మహాప్రభావ బల సౌందర్య తారుణ్య సహితుండును వజ్ర సంకాశ దేహుండును తప్త సువర్ణ వర్ణుండును అయి నీరసేంధన నికర నిర్గత వహ్నియం బోలే వెలుంగుచూ చనుదెంచి మొత్తం రూపం అంతా ఆ రూపం పోయి కొత్త రూపం వచ్చింది. చక్కగా ఆయన ప్రోక్షించిన జలాల ప్రభావంతో
బ్రహ్మ ప్రోక్షించిన జలాల ప్రభావంతో చాలా సుందరాకారుడుగా తయారై దివిజానీక విరోధి మృక్యగని వాగ్దేవి మనోనేతకు స విశేషోత్సవ సంవిధాతకు నభత్ సంత్రాతకు సత్తపో నివహాభీష్టవర ప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ విధ ప్రాణిలలాట లేఖన మహావిద్యాను సంధాతకున్. ఇట్లు దైత్యేశ్వరుడు దివినున్న హంసవాహనుడికి అంటే ఆకాశంలోంచే వీడికి వరాలు ఇవ్వమని కోరుకోమని అడిగాడనమాట. బ్రహ్మదేవుడు సాక్షాత్కారం ఆకాశం నుండి చేశాడు కదా, ఆయన్ని వర్ణిస్తూ మరి ఎటువంటి వాడు బ్రహ్మ, వాగ్దేహి మనోహరుడు సరస్వతీదేవి యొక్క పతి అటువంటి మహాదేవుడికి హంసభావనుడికి సాష్టాంగ నమస్కారం చేశాట. కింద పైన ఆయన ఉన్నాడు, కింద వీడు. ఇట్లో దైత్యేశ్వరుడు దివినున్న హంసవాహనకు, బ్రహ్మకి హంస కదా వాహనం, ధరణీ తలంబున భూమి మీద దండ ప్రణాళంబులు ఆచరించి సంతోష బాష్ప సలిల సంవర్ధిత పులకాంకురుండై అంజలి చేసి కంజగర్భుని మీద దృష్టి ఇడి గద్గద స్వరమున ఇట్లు స్తుతించే. కల్పాంతంబున అంధకార సంవృతమైన జగమునెవ్వడు తన ప్రకాశమున వెలుదింపుచు మూడు భంగుల రజసత్వతమో గుణ సహితుడగును కల్పించు రక్షించు కడపట ప్రహరించు ఎవడాజ్యుడు సర్వహేతువగుచు శోభితుండై స్వయం జ్యోతి అయి ఒక్కట విరసిల్లునెవ్వడు విభుత విరసి సమయమైన మానవ ప్రాణబుద్ధీంద్రియములతోడ ఎవడలగ మహిమడు అడరునట్టి సచ్చిదానందమయమునకు మహిత భక్తినే నమస్కరింతూ దేవా, నీవు ముఖ్య ప్రాణం బగుటం చేసి ప్రజాపతివి, మనోబుద్ధి చిత్తేంద్రియములకు అధీశ్వరుండవు, మహాభూతగణంబులకు ఆధారభూతుండవు, త్రయీతనువునన్ క్రతువులు విస్తరింతువు, సకల విద్యా కళలు నీ తనువు, సర్వార్థ సాధకులకు సాధనీయుండవు, కాలమయుండవై జనులకు ఆయుర్నాశంబు చేయుదువు, జ్ఞాన విజ్ఞానమూర్తివి, ఆద్యంతరహితుడివి, అంతరాత్మవి, త్రిమూర్తులకు మొదలైన త్రిమూర్తాదులకు పరమాత్మవు, జీవలోకమునకు జీవాత్మవు, నీవు సర్వంబును, నీవు కానిది ఏదీ లేదు, లేశంబును లేదు, వ్యక్తుండవగాన పరమాత్మవై పురాణ పురుషుండవై అనంతుడవైన నీవు ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణంబులను అంగీకరించి పరమేష్టి పద విశేషంబున నిలిచి స్థూల శరీరమునం చేసి ఎంతైనా ప్రపంచింతు భగవంతుడైన నీకు ముఖ్యదా అని. మరియు ఇట్లని రేపు మనం కొనసాగిద్దాం ఈ ప్రార్థన, ఈ హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని చేసిన ప్రార్థనని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతు నిత్తుమురా. నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతము సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీలీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండము